హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేజీ మామ్ విత్ క్రేజీ కిడ్స్. ఈ వీడియోలో అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి చూసేయండి. ఆవకాయ అంటే అదో పెద్ద ప్రాసెస్. మనం చేస్తే ఎలా వస్తుందో, బావుంటుందో లేదో ఇలా చాలా అనుకునేదాన్ని. ఎప్పుడు అమ్మే చేసి పంపించేది నాకు. ఇప్పుడు వీడియో కోసం నేను దగ్గరుండి చేయించుకుంటున్నాను. కొలతలు తెలిస్తే ఆవకాయ ఇంత ఈజీనా అనిపించిందనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు కాయలే ఇవి. ముందుగా ఈ కాయలన్నింటినీ వాటర్‌లో బాగా కడుక్కొని, పొడి క్లాత్‌తో తుడుచుకొని పెట్టుకోవాలి. చెన్నైలో ముక్కలు ఎక్కడ కట్ చేస్తారో తెలియక, మా వారితోనే ముక్కలు కట్ చేయించుకుంటున్నానండి. ఇంట్లో ఏదైనా ఒక పని అందరూ కలిసి, అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే చూడ్డానికి కానీ, చేయడానికి కానీ చాలా బాగా అనిపిస్తుంది కదా! ఇలా ముక్కలు కట్ చేసుకునేటప్పుడు లోపల జీడిని తీసివేసి, టెంక మీద ఉండే పొరను కూడా తీసి, నీట్‌గా, క్లీన్‌గా డ్రై క్లాత్‌తో తుడిచిపెట్టుకొని ఉండాలి. ముక్కలు ఎప్పుడూ డ్రైగా ఉండాలండి. అలా ఉంటేనే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చడి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసి మిక్సీ ఆడించుకొని పెట్టుకోవాలి. కల్లుప్పుని కూడా మిక్సీ వేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే బావుంటుందండి. అలాగే వెల్లుల్లిపాయలని కూడా వలిచిపెట్టుకోవాలి. కొలతల విషయానికొస్తే మనం ఏ కప్పుతో లేదా గిన్నెతో అయితే ముక్కలు కొలుస్తామో ఆ కప్పుకి 8 కప్పులకి 1 కప్పు చొప్పున కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ముప్పావు కప్పు ఆవపిండి, పావు కప్పు మెంతిపిండి తీసుకుంటే సరిపోతుంది. ఈ కొలతలతో గనక చేసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇవన్నీ బాగా కలుపుకొని మామిడికాయ ముక్కల్ని ఆయిల్‌లో ముంచుకొని ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కలిపిన మిక్చర్‌లో బాగా కలిపేసి ఒక డబ్బాలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ విషయానికొస్తే 8 కప్పుల ముక్కలకి 2 కప్పుల ఆయిల్ తీసుకోండి సరిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ముక్క గట్టిగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మిగిలిన ఆయిల్ని కూడా ముక్కలపై ఇలా వేసేసుకొని మొత్తం తీసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. 2 డేస్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలి ఉంటుంది. పర్ఫెక్ట్‌గా పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని బాగా కలుపుకొని అవసరమైనంత మేరకు పక్కన తీసి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇక్కడ మా పిల్లలు చూడండి చిన్న చిన్న బౌల్స్‌లో వేసుకొని ఎలా తింటున్నారో. అంత బావుంటుందనమాట అమ్మ పెట్టే ఆవకాయ. చివర్లో అన్నం వేసుకొని కలుపుకొని తినకపోతే ఆవకాయ పెట్టినందుకు అర్థమై ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.